హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సైక్లోన్ ద్విత గురించి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. మీరు చూసినట్టయితే కొత్తగా ఏర్పడుతున్న వాతావరణ వ్యవస్థ ఒక సైక్లోనిక్గా మారితే దాని ద్విత అనే పేరు పెట్టబడుతుంది. మీరు చూసినట్టయితే ఈ పేరుని ఆమెన్ వాళ్ళు పెట్టారు. ఇది ఎలా పెట్టారంటే WMO మరియు ESCAP వాళ్ళు పెట్టారండి. అంటే WMO అంటే వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ మరియు ESCAP అంటే యునైటెడ్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ద స్పెసిఫిక్ అనమాట. అంటే సభ్య దేశాలు ముందుగా తయారు చేసిన సైక్లోనిక్ నేమ్ లిస్ట్లో ఇది ఉందండి. అంటే కొత్త తుఫాన్ సైక్లోన్గా బలపడితే దానికి పెట్టే అధికారిక పేరు ద్విత అనమాట. అంటే మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు సైక్లోన్ ద్విత ఏర్పడుతున్న సూచనలు ఉన్నాయని IMD చెప్పింది ఆల్రెడీ. మీరు చూసుకున్నట్టయితే తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాలకు ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్లు జారీ చేయడం జరిగిందండి. మీరు చూసినట్టయితే వచ్చే రోజుల్లో భారీ వర్షం అలాగే బలమైన గాలులు వీచే అవకాశం ఉందని IMD హెచ్చరికలు చేస్తున్నారు. చూసినట్టయితే అలాగే నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో దిత్వా తుఫాన్ కొనసాగుతుంది. ప్రస్తుత స్నానాలు ఎలా ఉన్నాయంటే దాని శృతి ఎంత దూరంలో ఉందో చూసుకున్నట్టయితే త్రికోమలి అంటే శ్రీకాకుళంలో ఉన్న త్రికోమలికి 80 కిలోమీటర్లు ఉందండి. అలాగే పుదుచ్చేరికి 480 కిలోమీటర్లో ఉంది. అలాగే చెన్నైకి 580 కిలోమీటర్లో ఉంది. గడిచిన 6 గంటల్లో తుఫాన్ 8 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. మీరు చూసినట్టయితే అలాగే ఎల్లుండికి నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర తమిళనాడు అలాగే పుదుచ్చేరి అండ్ దక్షిణ కోస్తా ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని ప్రభావం ఏట్ల మీద ఉండేటట్టు చూసుకున్నట్టయితే కోస్తా అండ్ రాయలసీమలో రేపు ఎల్లుండి భారీ వర్షాలు ఉంటున్నాయండి. అలాగే చూసుకున్నట్టే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదని ఆల్రెడీ IMD చెప్పింది. అలాగే చూసుకున్నట్టు రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తగా తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే చూసుకున్నట్టే ఈ ద్విత అంటే ఏంటి మీనింగ్ మనం చెప్పుకున్నట్టయితే ద్విత అనే పేరు ఆమెన్ దేశం వాళ్ళు పెట్టారని చెప్పుకున్నాం. అలాగే చూసుకున్నట్టయితే ఇది ఉత్తర భారత సముద్రంలో మహాసముద్రం కోసం WMO ఎస్కేప్ అది చెప్పి సిద్ధం చేసిన తుఫాన్ల పేరు జాబితాలో ఉందని చెప్పాం కదండి. అలాగే ద్విత అనేది యానంలో సకృత ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ సరస్సు అంటే ద్విత లాగిన్ అంటారండి దాని పేరు. అది ఒక సకృత ద్వీపంలో ఉంటుంది. అది సరస్సు, ఆ సరస్సు పేరు పెట్టారు. పేరు నుండి వచ్చింది ఇది ద్విత అన్న పేరు. అలాగే చూసుకున్నట్టయితే ఈ IMD ప్రకారం బంగాళాఖాతం దక్షిణ పడమర భాగంలో ఉన్న అల్పపీడనం అండి. ఇది వచ్చే గంటలో డీప్ డిప్రెషన్గా మారి బలంత బలపడే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే దిశ ఎటువైపు కదులుతుందంటే ఉత్తరం నుంచి ఈశాన్య దిశకు అంటే నార్త్ నుంచి నార్త్ వెస్ట్కు కదులుతుంది. అలాగే శ్రీలంక సమీప ప్రాంతాలకు గుండా భారత తీరంకు దగ్గరకు వచ్చే ఛాన్సులు కనపడుతున్నాయి. అలాగే ఆరెంజ్ అలర్ట్ తమిళనాడు అండ్ ఆంధ్రాకి ఇచ్చాడు. అంటే నవంబర్ 29 నుండి 30 వరకు తమిళనాడు అండ్ ఆంధ్ర కోస్తాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిందండి IMD. మీరు చూసుకున్నట్టయితే ఏ జిల్లాలో చూసుకుందాం. తమిళనాడులో ఉన్న జిల్లాలో తిరువల్లూర్, రాణిపేట్, తిరువన్నమలై, చెంగల్పట్, విల్లుపురం, కడలూరు, పెరంబలూరు, అరియలూరు, మాయిలాడుతరై, తంజావూర్, నాగపట్నం, తిరుమవూరు ఇవి తమిళనాడులో ఉన్న జిల్లాల్లో ఉండేవాడిని. అలాగే చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర జిల్లాల్లో అంటే నవంబర్ 30 అనమాట ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు ఉండబోతున్నాయి. చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఏమిటంటే ప్రకాశం, SPSR, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు భారీ వర్షాలు ఉండబోతున్నాయండి. అలాగే ఈదురుగాలులు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.